హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి బ్లాగ్స్ ఛానల్. సో మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. ట్రావెలింగ్ బ్లాగ్ చూసే ఉంటారు అండ్ పావనికి ఇచ్చిన సర్ప్రైజ్ బ్లాగ్ కూడా చూసే ఉంటారు. సో ఆ రెండు కాకుండా ఇది కూడా బెంగళూరులోనే ఇంకొక యూనిక్ బ్లాగ్ అన్నమాట. సో ఈ బ్లాగ్ లో అయితే నేను ద బెస్ట్ ప్లేసెస్ ని కవర్ చేసి మీ అందరికి చూపిద్దామని అనుకుంటున్నాను. సో బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. డోంట్ స్కిప్ ఇట్. ఫస్ట్ అయితే మాకు నియర్ బై లో ఉన్న ఫినిక్స్ మాల్ చూడడానికి వెళ్ళిపోయాం. ఈ మాల్ అయితే చాలా పెద్దదిగా బాగుంటుంది. అన్ని షాపింగ్ బ్రాండ్స్ అండ్ గేమ్స్ జోన్ అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. లంచ్ టైం అయింది కాబట్టి మేమైతే ఫుడ్ కోర్ట్ కి వెళ్ళిపోయాం. మామూలుగానే బెంగళూరు లో హైదరాబాద్ లో మాల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇంకా బెంగళూరుకి అయితే ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా గానీ, యూబీ సిటీ గానీ, నెక్సెస్ మాల్ గానీ, ఈ ఫినిక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. దీని పక్కనే విఆర్ మాల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో మేమైతే ఎక్కువ సార్లు ఈ ఫినిక్స్ మాల్ కి వచ్చామన్నమాట. ఐ థింక్ నేను ఇది థర్డ్ టైం అనుకుంటా రావడం. ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది, అలాగే పాన్ ఏషియన్ ఫుడ్ కూడా ఉంది. రెండు ఒక ఫ్రేమ్ లోనే ఉన్నాయి. బికాజ్ నాకు పాన్ ఏషియన్ అంటే ఇష్టం, ట్రై చేయాలనుకుంటా. అంటే ప్రతి ప్లేస్ లో ఎలా ఉంటుందని. రామన్ కూడా బాగుంది, జ్యూసీగా, బట్ కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది స్వీట్నెస్ కన్నా. అండ్ ఇంకా మన ఇండియన్ ఫుడ్ అయితే అసలు ట్రై చేయలేదు, బట్ అక్కడ లుక్ చూస్తుంటేనే డెఫినెట్లీ బాగుంటుందని అయితే ఒక ఐడియా అయితే ఉంది. వీఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్. చూడండి, పావని అయితే ఎలా ఒకలా కంప్లీట్ చేస్తుంది. నేను ఒక 2-3 స్పూన్స్ తిన్నాను అంతే. బికాస్ మనది కొరియన్ బ్యాచ్ రామెన్ కాబట్టి. లంచ్ అయ్యాక సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని గేమ్స్ జోన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి గేమ్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదిగో చూడు, స్టార్ట్ అవుతుంది. బుర్రపాడు చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే వస్తుంది. మధ్యలో అవేవో పెద్ద పెద్ద వచ్చేసాయి గైస్. డైనోసార్, క్రాబ్, పాములు అనకుండా మింగేస్తున్నాయి మమ్మల్ని. అరమా గైస్, ఎక్కడో ఒక 2 మృగాలు వచ్చి అక్కడే భయం అనిపిస్తుంది. మిగతా అంతా బాగుంది. ఇది అరుపు అరుపు పై నుంచి కింద పడిపోతున్నాం గైస్. నాకు అసలు భయమే అనిపించలేదు, సూపర్ ఉంది. ఇంకా స్పీడ్ తీసుకెళ్ళాలి, స్లో తీసుకెళ్ళాడు. చాలా ఫాస్ట్ తీసుకెళ్ళారు గైస్. అమ్మాయికి ఇంకా మెల్లిగా అంట. అలా నేనైతే అక్కడ ఉన్న గేమ్స్ అన్ని ట్రై చేశాను. అలాగే పావనితో కూడా మంచి ఫన్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే అదే మాల్ లో మంగోలియా బేకరీ ఉంది. అక్కడ మిల్క్ కేక్ బాగుందంటే ట్రై చేయడానికి వచ్చేసాం. లైక్ మిల్క్ కేక్ లా చాలా అంటే చాలా బాగుంది. పైన క్రీమ్ అండ్ ఆల్సో కేక్, దాంతో పాటు స్ట్రాబెర్రీ కూడా ఉంది. అసలు నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. చాలా బాగుంది, చాలా మిల్కిష్ గా ఉంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ వెనిలా కప్ కేక్. టూ గుడ్ గైస్, చాలా బాగుంది. 1 hour later. సో గాయస్, ఫైనలీ 1 hour తర్వాత ట్రావెలింగ్ అంతా చేసుకొని ట్రాఫిక్ అంతా దాటుకొని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. బట్ మాల్లో మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్. మౌని, మమ్మీ, పావని వాళ్ళతో అయితే మంచిగా టైం స్పెండ్ చేశాను అనమాట. బట్ ట్రావెలింగ్లో వస్తున్నంతసేపు ఒకటే విషయం అలా ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇప్పుడంటే ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం, నచ్చిన ప్లేసులకి తిరగగలుగుతున్నాం, ఖర్చు పెట్టగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు మా సిచ్యువేషన్స్ ఎలా ఉండేవన్నది ఒకసారిగా ఆలోచించాను అనమాట. అసలు ఒకప్పుడైతే ఎంత కష్టపడినా ప్రాపర్ ఇన్కమ్ అయితే ఉండేది కాదు. ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉండేవి. అక్కకి స్టడీస్ కోసం కావాలి, నేను షూట్స్కి తిరుగుతుంటే దాని అవసరాలు కూడా ఎక్కువ ఉండేవి. మాకు డాడీ నుంచి వచ్చే శాలరీ అయితే సరిగ్గా సరిపోయేది కాదు. దానివల్ల మమ్మీ కూడా చాలా లోన్స్ అయితే తీసుకున్నారు. అటు ఇటు ఎన్నో తిరిగిన తర్వాత ఇంక ఇలా కాదు, నేను కూడా ఇంటికి ఏదైనా సపోర్ట్ అయితే బాగుంటుందని అయితే నేను ఆలోచించాను. సో అప్పుడు స్కూల్ డేస్లోనే ఉండేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్ చేయడం, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా వరకు ఛాన్సెస్ కోసం ట్రై చేసి స్టూడియోస్లో కూడా తక్కువ అమౌంట్కి కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా ఆ ప్రయత్నాలన్నీ అయిన తర్వాత లాస్ట్లో యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని నేను కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా లైన్గా ఈఎంఐస్ కూడా ఎక్కువ అవుతూనే వచ్చాయి. వచ్చిన శాలరీ అయితే ఎండ్ అయ్యేసరికి కూడా మొత్తం అన్ని ఖర్చులకి అయిపోయేది. మా దగ్గర అయితే అసలు ఏం మిగిలేది కాదనమాట. మళ్ళీ మాకు ఓన్ హౌస్ కూడా లేదని చెప్పేసి ఇంకొక ఫీలింగ్ కూడా ఉండేది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే, మంచిగా ఎర్న్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు అని అందరికీ ఉంటుంది. సో నేను కూడా అదే స్టేజ్లో ఉండేదాన్ని అనమాట. అలాంటి టైంలోనే మా సర్కిల్లో ఎవరైనా సరే మంచిగా ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తూ అన్నీ తిరుగుతున్నారు అనుకో, నేను వాళ్ళతో కంపేర్ చేసేసుకునేదాన్ని. వాళ్ళ లైఫ్ చూడ ఎంత బాగుందో, మేమేంటి ఇలా లోన్స్, ఈఎంఐలు, ప్రాబ్లమ్స్ అంటూ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం, మాకు ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయని చాలా ఎక్కువ ఆలోచించేసేదాన్ని. కొన్నిసార్లు అయితే నిద్ర కూడా పట్టేది కాదు నైట్ టైమ్స్ అయితే. సో అలా ఆలోచిస్తున్న టైంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన అయితే
లైఫ్ టర్నింగ్ లాంటి పాయింట్ అయితే ఒకటి సజెస్ట్ చేశారు, ఒక మంచి విషయాన్ని. ఎవరైనా ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ విషయంలో ఇది నాకు నిజంగా అసలు హెల్ప్ అవుతుందా ఏంటని అయితే నేను ఆలోచించాను. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్కి నా మైండ్ ఎలా వర్కౌట్ చేసిందంటే, ఇప్పటికే చాలా వరకు అన్నీ ట్రై చేసాము, అన్ని దారిలో అయిపోయి ఇంక ఇది ఒకటే ఉంది కదా, ఇది కూడా ట్రై చేద్దాం అనుకొని సో ఆస్ట్రోటాక్ అనే యాప్లో రాజేష్ గారితో మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో అతను ఏం అడగలేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మాత్రమే అడిగారు. ఇంకా వెంటనే అతను చెప్పిన విషయాలకి నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను, చాలా సర్ప్రైజింగ్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మీ ఆర్థిక పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు, కష్టపడుతున్నారు, సంపాదన మాత్రం వస్తుంది కానీ డబ్బు నిలవడం లేదు, వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకా మీకు లోన్లు ఈఎంఐలని చాలా ప్రెజర్ ఫేస్ చేస్తున్నారు. బట్ కంగారు పడకండి, ఇది జస్ట్ పర్మనెంట్ అయితే కాదు, టెంపరీ ఫేజ్ మాత్రమే. కొన్ని మంత్స్లోనే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయితే మారడం స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఓన్గా హౌస్ కట్టుకోవాలని, అది కూడా చాలా తొందరలోనే నెరవేరుతుందని అయితే చెప్పారు. సో దానికి నేనైతే చాలా షాక్ అయిపోయాను, ఎందుకంటే అసలు నేను అతనికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, మా సిచ్యువేషన్స్ అన్ని అతనికి ఎలా తెలిసాయని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాతే నాకు ఆస్ట్రోటాక్ మీద రాజేష్ గారి మీద అయితే నమ్మకం వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ మినిట్ నేనైతే మాత్రం అసలు నాకేం జరుగుతున్నాయి అన్నది పాయింట్ టు పాయింట్ అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఆయన అయితే ఓపిక్గా విన్నారు, మొత్తం అన్నిటికీ సొల్యూషన్స్ చెప్పారు, అండ్ అంతేకాకుండా కొన్ని రెమెడీస్ కూడా ఫాలో అవ్వమని చెప్పారు. సో అవన్నీ చేసిన తర్వాత నేను ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను, నిజమేనా అతను చెప్పింది ఏంటని చెప్పేసి. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, అదేంటంటే పీస్, రిలీఫ్గా ఉన్నాను అనమాట. బికాజ్ నా పరిస్థితులు మారడం స్టార్ట్ అయ్యాయి, కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి, వర్క్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, శాలరీస్ కూడా వస్తున్నాయి. ఇంకా నాకు నమ్మకం వచ్చేసింది, ఇలా అయితే నేను ఓన్ హౌస్ కూడా బిల్డ్ చేసుకోగలనన్న నమ్మకం కూడా వచ్చేసింది అనమాట. సో రైట్ టైంలో రైట్ పర్సన్ని కాంటాక్ట్ అయినందుకు నేను ఇప్పటికీ కూడా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సో మనలో కూడా చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటారు. బయట నుంచి చూసే వాళ్ళకి జీవితం అనేది చాలా కామన్గా కనిపించవచ్చు, కానీ అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎంత సఫరింగ్గా ఉంటుందన్నది తెలుస్తుంది. ఇలాగే చాలామంది లైఫ్లో బిజినెస్ లాసెస్ వల్ల, కెరియర్ డౌట్స్ వల్ల, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, మ్యారేజ్ రిలేషన్స్ అని చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. సో వాళ్ళలో వాళ్ళే కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉండే బదులు ఒక రైట్ పర్సన్ని కన్సల్ట్ చేస్తే మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని అయితే నేను అనుకుంటాను. సో మీ అందరికీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే. అండ్ మీకోసం ఇంకొక మంచి పని కూడా చేస్తున్నాను, ఆస్ట్రోటాక్ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే తప్పకుండా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ చార్ట్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇలాంటి లైఫ్లో ప్రాబ్లమ్స్ కోసం మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా అది మీకు సొల్యూషన్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను, నాలాగే. సో ఈరోజు మీతో చాలా మాట్లాడేశాను, చాలా షేర్ చేసుకున్నాను, ఇంకా కొంచెం అలసిపోయాను కూడా. కాబట్టి రెస్ట్ కావాలి, మంచిగా ఫ్రూట్స్ తినేసి నేనైతే ఎక్కడికి వెళ్ళాలి, డే టు ప్లానింగ్ ఏంటనేది ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేసుకోవాలి. సో కాబట్టి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. డోంట్ స్కిప్ ద వ్లాగ్ గైస్. నిన్నైతే మేము ఫినిక్స్ మాల్కి వెళ్ళాము, అక్కడ లంచ్ చేసాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసి మొత్తం అంతా ఆడుకున్నాం కదా. సో తర్వాత ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం. ఈ రోజు డే 2 అనమాట. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే జస్ట్ అలా రిలాక్స్ అయ్యి చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాము. టార్క్ అని ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉందంట, అక్కడ గో కార్టింగ్ అండ్ బాల్ గేమ్స్, ఇంకా చాలా మల్టిపుల్ గేమ్స్ ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఈ రోజే నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేసాము, అది కూడా చూసేయండి. గేమ్స్ ఆడడానికి అయితే ఒక 7,000 అలా ఖర్చు పెడుతున్నాం అనమాట. ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమన్నారు, ఇక్కడ మన ఈమెయిల్ అండ్ ఫొటోస్ అన్ని అడుగుతుంది. గైస్ గో కార్టింగ్ అయితే సూపర్ ఫన్ ఉంది. అండ్ నేను ఆల్రెడీ మన వైజాగ్ లో ఒకసారి ట్రై చేశాను, బట్ అది చాలా చిన్న ప్లేస్ లో, ఇంత పెద్ద ప్లేస్ లోని వేవ్స్ ఉన్నాయి, రోడ్స్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇలాంటి దాంట్లో ట్రై చేయడం ఫస్ట్ టైం, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూడండి ఇక్కడ షీట్ కూడా ఇచ్చారు. మా బావ మురళీ బావ 7th ప్లేస్ లో ఉన్నారు, అందరికన్నా లాస్ట్ 11th పొజిషన్ లో నేనే ఉన్నాను. ఎందుకంటే అసలు నేను స్పీడ్ గా వెళ్ళలేదు, బికాజ్ అక్కడ చాలా మంది రేస్ లాగా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. నేనైతే రేస్ కోసం ఫాస్ట్ గా వెళ్ళాలని అనుకోలేదు, సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి చాలా స్లోగా వెళ్ళాను. అందులోని చాలా హార్డ్ గా ఉన్నాయి, నా పర్సనాలిటీకి నా వీక్నెస్ కి అసలు నేను దాన్ని హ్యాండిల్ చేయలేను. బట్ ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ పావని కూడా రాలేదు, భయపడిపోయింది. వస్తానని లోపల వరకు వచ్చింది, బట్ వాళ్ళు మనకి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉండాలి ఎలా అవుతాయని చూపిస్తారు. ఒక టీవీలోని లైక్ ఇదే దాంట్లో యాక్సిడెంట్స్ ఎలా అయితే ఎలాగా ఉంటుంది అన్నట్టు చూపించారు. ప్లే చేసేసరికి ఇంకా పావనికి గుండె అయిపోయింది, ఇంకా రానని చెప్పి అసలు రాలే. బట్ మీకు తెలిసిందే కదా, నేను అన్ని డేరింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి వెళ్ళాను. పావని మాత్రం వచ్చి ఉంటే అక్కడ 2-3 పక్క గుద్దేసేది, నన్నే 2 times గుద్దేశారు అనమాట, ఒక 2 వచ్చి. బట్ ఏదైనా ఫన్ గా ఉంది, స్పీడ్ గా వెళ్ళాలనిపించలేదు. టర్నింగ్స్ అవి చాలా అంటే చాలా డేంజర్ గా అనిపించింది నాకు. సో అందుకనే స్లోగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను నేర్చుకుందామని. సో నెక్స్ట్ ఇంకేం గేమ్స్ ఉంటాయో చూద్దాం, వచ్చేయండి.
గైస్ ఇప్పుడు మేము బౌలింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో దానికోసం సాక్సెస్ అండ్ షూస్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఈచ్ 10 balls ఇస్తారంట. నేను ఇదైతే ఫస్ట్ టైం ఆడడం, నేను ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు. బావ నువ్వు? ట్రై చేశాను. బాగా ట్రై చేద్దాం, మంచి ప్లేయర్స్ లో ఆడదాం. ఒక్కటి కొట్టాను గైస్, ఓన్లీ 1 బికాజ్ నేను నంబర్ 1 కాబట్టి. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? రెండు మాత్రమే మిగిలే, మిగతా వేసేసాను. సో గైస్ ఫైనల్ మా టీమ్ 336 ఫస్ట్ ప్లేస్ బావా, సెకండ్ ప్లేస్ అక్క, థర్డ్ అన్య, ఫోర్త్ నేను. లాస్ట్ లో బాగా ఆడాను గైస్, నేను ఫస్ట్ అంతా వదిలేసి. బట్ నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం, అట్లీస్ట్ 2 times నాకు 10 అవుట్ అయిపోయి దానికి నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. ఈ ఫీలింగ్ అయితే చాలా బాగుంది, తప్పకుండా మళ్ళీ ట్రై చేస్తాను. సో గాయస్ మేమైతే డిన్నర్ కోసం అని ట్రోపికా అని, సో అది రెస్టారెంట్ పబ్ అండ్ బారో మనకి తెలియదు. సో మనకి గూగుల్లో అయితే చాలా బాగా కనిపించింది అంబియన్స్. సో మేము అక్కడికి వెళ్దామని అనుకున్నాను, నాకు అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, అంబియన్స్ చాలా బాగుందని చాలా హోప్స్ పెట్టేసుకున్నాను వెళ్తామేమో అని. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ చాలా లైన్ ఉంది, ఫ్రైడే కాబట్టి వీకెండ్స్ లో ఎక్కువ మంది ఉంటారు, అస్సలు క్యూ చాలా ఉంది, చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ తేరా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఈ బ్రాంచ్ మన హైదరాబాద్ లో కూడా ఉంటుంది, నేను లాస్ట్ టైం విన్నాను బట్ ఫస్ట్ టైం విజిట్ చేయడం. అంటే ఆంధ్ర, తే అంటే తెలంగాణ, రా అంటే రాయలసీమ అంట. కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంది అండ్ అంబియన్స్ కూడా బాగున్నాయి. ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసేయాలి. ఏదైతే నేను అది మిస్ అయినందుకు ఇక్కడ ఫుడ్ అయితే మంచిగా సాటిస్ఫై అవుతామని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. A few moments later. గైస్ ఫుడ్ అయితే బాగుంది కానీ చాలా స్పైసీగా ఉంది గైస్. ఏదో అనుకున్నాను కానీ తింటూ మంట మంట మంట, కంట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవులో నుంచి చచ్చిపోతున్నాం. ఇక్కడ అందరూ మొహాలు చూడండి ఒకసారి. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం స్పైసీ తినకపోతే కైసే. Much later. కొంచెం డ్రింక్ ఇవ్వండి. వాట్ హ్యాపెన్? గోయలో ఉన్నాం గైస్, మంట వచ్చేస్తుంది కింద నుంచి, మీద నుంచి. ఆ భయ్య ముందే చెప్పాడు, మేడం దిస్ ఇస్ టూ స్పైసీ అన్నాడు. ఓకే డన్ అన్నది, ఇప్పుడు డన్ అయ్యి నేను డేరింగ్ ఎక్కువ, నేను పని అయిపోతే అందరినీ కొంచెం గుండెలో నొప్పి వచ్చేస్తుంది. వావ్ పావని వ్లాగ్స్, దట్ ఛానల్ హిస్ హిమ్ ఛానల్, మై ఛానల్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. యు నో ఆంధ్రప్రదేశ్? నై, ఆంధ్రప్రదేశ్ వైజాగ్. The next day. తెలిసిన తెల్లదా? సేమ్ ఎవరైనా వెళ్తారు. 1 2 3 4 5
2 hours later. నేను అన్విత చూడు బాయ్ సో గైస్ మేమైతే ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. బాబా వాళ్ళకి కూడా ఇప్పుడే బాయ్ బాయ్ చెప్పేసాము. అండ్ ఉన్న 5 days కూడా వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసాము. నిజంగా పాపని, అక్కని, ఇంకా అన్ని అండ్ బాబా వీళ్ళందరినీ కూడా మేము చాలా మిస్ అవుతాం. ఎందుకంటే మంచిగా ఎప్పుడు వెళ్ళినా సరే బాగా చూసుకుంటారు, ఏ లోటు లేకుండా మంచిగా ప్లేసెస్ కి తిప్పుతారు అండ్ మంచి మెమొరీస్ అయితే ఇస్తారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నామంటే మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తాము, మళ్ళీ కలుస్తాము అన్నట్టు ఫీలింగ్ ఉంటది. బట్ ఉన్నన్ని డేస్ కూడా నాకైతే చాలా రిలాక్సింగ్ అండ్ పాజిటివ్ మైండ్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే సరౌండింగ్స్ గానీ వాళ్ళు చూసుకునే విధానం గానీ అంత బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు 4:20 అయింది అనమాట. మేము ఇప్పుడు స్టార్ట్ అయితే అక్కడికి 6 కి అలా రీచ్ అవుతాము. సో మాకు అక్కడ డిపార్చర్ టైం కూడా 7:20కి. సో కరెక్ట్ గా బెంగళూరు ఎయిర్పోర్ట్ కవర్ చేయడానికి కూడా మాకు టైం సరిపోతుంది. కాబట్టి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతున్నాం అనమాట. మేము చాలా ఎక్కువ ప్లేసెస్ తిరుగుదామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఐమాక్స్ లో అన్నిటికీ వెళ్దాం అనుకున్నాను, మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. కానీ కొన్ని వాటి వల్ల టైమింగ్ సెట్ అవ్వక ఇక్కడ మెయిన్ బెంగళూరు ట్రాఫిక్ వల్ల చాలా వరకు ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను, ఎందుకంటే టెర్మినల్ 1 కన్నా టెర్మినల్ 2 చాలా బాగుంటుంది. చూసారు కదా బెంగళూరులో మా మెమరీస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.